ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు ఉచిత చీరల పంపిణీ చేపడుతోంది. కొత్తగూడలో పలువురు మహిళలకు మంత్రి సీతక్క చీరలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 15,548 మహిళా స్వయం సహాయక సంఘాలుండగా 1,63,302 మంది సభ్యులున్నారు. అయితే ప్రభుత్వం అందించిన చీరలను చూసి మహిళలు ఆనందంలో మునిగిపోతున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మహిళా శక్తి పథకంలో భాగంగా రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుకు చీరలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని మొత్తం కూడా మహిళలకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చీరను ఇస్తున్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో కొత్తగూడెం మండల కేంద్రంలో మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి భాగంగా ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలనే సంకల్పంతో ఇస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ చీరల పంపిణీ జరిగింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ కూడా చీరలు ఇస్తున్నారు. మరి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మహిళలు ఏమంటున్నారు? కొంతమంది మహిళలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పు, నువ్వు గతంలో చీర తీసుకున్నావా, ఇప్పుడు తీసుకున్నావా, ఎట్లా నీకు వేరియేషన్ ఏమనిపించిందమ్మ? మంచిగానే అనిపించింది. మంచిగానే చీర ఇచ్చిండ్రు, బాగానే ఉంది చీర. అప్పుడు కొంచెం మంచిగా ఉండేది, పోయేది అని పిట్టలకు ఇళ్ళ వాళ్ళకి కట్టేది. ఇప్పుడు చీరలు బాగున్నాయి. మీరు చెప్పండమ్మా, చీరలు అప్పుడు చీరలు తీసుకున్నారా మీరు ఆ ప్రభుత్వంలో? తీసుకున్నాం సార్, తీసుకున్నాం. అంటే ఇక అవి ఇక కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టలేదు. కానీ ఇప్పుడు బాగున్నాయి, రేవంత్ అని ఇచ్చినవి బాగున్నాయి. ఇక ఇప్పుడు కట్టుకుంటాం, మంచిగా. మీరు చెప్పండమ్మా, ఎట్లా ఉన్నాయి చీరలు? అప్పుడు దేనికి వాడిన చీరలు ఇప్పుడు ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ఇవ్వడం అనేది చాలా బాగుంది సార్. మహిళా సంఘాలందరూ బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానీ ఇతర గ్రూప్ మీటింగ్లో కానీ వేరే వేరే శారీస్లో ఉండడం కంటే ఇట్లా అందరూ కోఆర్డినేషన్గా ఉండడం చాలా బాగుంది. శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్. మీరు చెప్పండమ్మా, గతంలో బీఆర్ఎస్ ఐఎంలో వచ్చిన చీరలు మనం పిట్టలకు కట్టేది, దిష్టి బొమ్మలు కూడా కట్టేదని మహిళలు చెప్తాం. నిజంగా అట్లా కట్టేదా లేకుంటే మనం వాడేదమ్మా? కొంతమంది వాడేస్తారు, కొంతమంది కట్టేస్తారు. చేన్ల దగ్గర కూడా తీసుకెళ్ళి కట్టేవాళ్ళు సార్. ఇప్పుడు వచ్చిన చీరలు అయితే బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఇప్పుడు సభ్యురాళ్ళకి యూనిఫామ్ ఉన్నట్టు. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అమ్మ చీర తీసుకున్నప్పుడు? మంత్రి సీతక్క చేతుల మీద తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? నమస్కారం సార్, నా పేరు పద్మ, నేను వివోఏగా చేస్తున్నాను. ఈ అంతకుముందు వచ్చిన ప్రభుత్వంలో చీరలు మనం కంచెలకు కానీ చేన్ల చుట్టూ కానీ అట్లా కట్టుకునేది, అవి ఏం యూజ్ లేకుండా పోయినాయి. ఇప్పుడు ఇచ్చిన చీరలు చాలా బాగున్నాయి. ఇవి మంచిగా మహిళా సంఘాలు బ్యాంకుకి వెళ్ళినా, సంఘం మీటింగ్ పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా చీర కట్టుకొని వెళ్తే కొంచెం చీరకు ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటుంది. చాలా బాగుంది సార్, మాకు చాలా నచ్చింది. అమ్మ నువ్వు చెప్పమ్మా, మీకు దసరాకు రావాలి చీరలు, లేటుగా వచ్చినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది సార్, మంచిగానే వచ్చినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. లేట్ అయినందుకు ఏమన్నా బాధ అనిపిస్తుందా? ఏం బాధ ఎప్పుడైనా అత్తనే ఉంటాయి, అంతే సార్. మీరు చెప్పండి అమ్మా, చీర లేట్ అయినందుకు బాధ అనిపిస్తుందా? మంచి చీర వచ్చేసా? లేదు సార్, రేవంత్ రెడ్డి అన్న మంచిగా ఉన్నాయి చీరలు, లేటుగా వచ్చినా మంచి చీరలు పంపించారు. ధన్యవాదములు. మొత్తానికి మహిళలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేట్గా అయినా కూడా మంచి క్వాలిటీ చీరలు ఇచ్చారని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.